2009లో నేను అప్పటి పార్టీకి యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని ఒక గిరిజన తాండాకి వెళ్తే ఒక కళ్ళు లేని ఆవిడ పుట్టు గుడ్డి కన్ను గుడ్డులు లేవు కానీ కళ్ళు కన్నీళ్లు పెడుతుంది. ఆవిడ అడుగుతా ఉంది మరాఠీలో, నాకు మళ్ళా పానీ పాయిజేలు, నాకు నీళ్లు కావాలి బాబు, ఏమవుతుంది నాకు తాగడానికి నీళ్లు. 72 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం తాగడానికి నీళ్లు అనేది అదేదో వరంలాగా నాయకులు బిహేవ్ చేస్తూ ఉంటే నాకు ఇబ్బంది అనిపించింది. ఇదే నేను 2009లో మా చుట్టుపక్కల రాజకీయ నాయకులందరూ మీరు పని చేయండి, మనం అధికారంలోకి వచ్చాక నీళ్ళు ఇస్తామని చెప్పండి అంటే నాకు నిజంగా అసహ్యం వేసింది ఆ మాట చెప్పడానికి. ఆవిడ అడుగుతుంది తక్షణంగా ఇమ్మని. ఆ రోజు నేను ఏడ్చాను, అధికారంలో ఎందుకు లేనని. వెళ్ళిపోయి ఆ రోజున అన్యమనస్కంగా వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే అదే పార్టీ రాజకీయ ప్రతినిధులతో మీటింగ్ ఉంటే బెల్లంపల్లిలో నా కళ్ళ ముందు ఒక మినరల్ వాటర్ బాటిల్ పెడితే తాగాలంటే ఆ గిరిజన తల్లి తాలూకు ఏడుపులు కన్నీళ్లు గుర్తొచ్చినట్టు తాగలేకపోయాను నీళ్లు. ఒకటే కోరుకున్నాను ఆ రోజున, తండ్రి నాకు ఏదైనా ఒక భగవంతుణ్ణి తల్లిని కోరుకున్నాను, నాకు ఏదైనా చేసే ఆలోచన ఇవ్వు, ఏం చేయాలో తెలియట్లేదు, నేను తాగలేకపోతున్నా, ద్రోహం చేసినట్టుగా ఉంది నీళ్లు తాగాలంటే. ఒకవైపు గిరిజనులకి నీళ్లు లేవు, వాళ్ళు అడుగుతుంది నీళ్లు. ఒక చిన్నపాటి తాండాలో 3 తాండాలకు కలిపి ఒక చిన్నపాటి బోరు, మళ్ళీ దాంట్లో గొడవలు, నీళ్లు పడట్లేదు, ప్రభుత్వాలు లేవు, ప్రతినిధులు ఉన్నారు పట్టించుకోరు. ఆ రోజు నాకు ఒకటే అనిపించింది, వెంటనే నా స్నేహితుడికి ఫోన్ చేశాను, నేను డబ్బులు ఇస్తాను, ఒక బోరింగ్ ఏదైనా కొట్టించగలరా, ఒక బోరింగ్ కొడితే డబ్బులు వస్తాయా, నీళ్లు పడతాయా అంటే ఆ రోజున నేను బోరింగ్ డబ్బులు ఇచ్చి మిగతా యాత్ర అయిపోయే లోపు నేను బోరింగ్ చేస్తే అక్కడ నీళ్లు పడ్డాయి, ఆ తల్లి దాహం తీరింది. ఆ రోజున ఒక వ్యక్తి, ఆ రోజు నేను ఆలోచించింది ఒకటే, ఒక వ్యక్తి తలుచుకుంటే దాహం తీర్చగలిగినప్పుడు, ఒక వ్యవస్థ తలుచుకుంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు తలుచుకుంటే, ఇంతమంది ఎంపీలు తలుచుకుంటే ఎన్ని సమస్యలు అడ్రస్ చేయగలరు, ఎన్ని సమస్యలకు పరిష్కారం చూడగలరు. ఆ రోజు నిర్ణయించుకున్నాం, భగవంతుడు ఒకటే కోరుకున్నా, సినిమాలు వద్దు, వేల కోట్లు వద్దు, నాకు ప్రజలకు అండగా నిలబడే శక్తి ఇవ్వాలి. ఆ శక్తి కష్టాల మధ్య ఇచ్చాడు భగవంతుడు నాకు, మీకు. ఆ శక్తి నన్ను ఈరోజు మిమ్మల్ని నిలబెట్టింది. మేనిఫెస్టో చేయడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు మేధావులు కాదు, ప్రజల అవసరాలు గుర్తించాల్సింది మేధావులు. ఎప్పుడంటే ఇక్కడ నీళ్లు రావాలి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావాలంటే అది ఎలా తవ్వాలి, ఇంజనీర్ పని, ఏ జీవో ప్రకారం ఇవ్వాలి ఒక ఐఏఎస్ పని, అభ్యంతరాలు గొడవలు లేకుండా చేయడం ఒక ఐపీఎస్ పని. కానీ అక్కడ నీళ్ళ అవసరం ఉందని చెప్పేది ప్రజలు చెప్తారు. పోరాట యాత్రలు నేను నేర్చుకుంది మనిషికి తక్షణ అవసరాలు, అది మేము చూసింది విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, యువతకి ఎంత అండగా నిలబడాలని. అలాగే ఎన్ని రకాల అభివృద్ధి కావాలి, ఎంతమందికి అభివృద్ధి జరుగుతుంది, వెల్ఫేర్ అనేది బడుగు బలహీన వర్గాలకు ఉంది, కొంత వెళ్తా ఉంది. ఈ దేశంలో బాగా నిర్లక్ష్యానికి గురవుతుంది మధ్యతరగతి పేదలతో పాటు, బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలు. వెల్ఫేర్ తీసుకునేంత, సంక్షేమ కార్యక్రమాలు తీసుకునేంత డబ్బులు అంత పేదరికలో ఉండరు. కానీ అసలు చీకు చింత లేని జీవితం ఉండే డబ్బున్న వాళ్ళ స్థాయి ఉండదు. ఒక పూట ఉండి ఒక నెల ఫీజు కట్టడానికి ఇంకో నెల ఫీజు కట్టలేని పరిస్థితులు, మధ్యతరగతి మనిషి కష్టాలు. ఇదే కాకినాడలో
ఏ మూలకెళ్ళినా ఈ సమస్యలతో మన దృష్టికి వచ్చింది లా అండ్ ఆర్డర్. నా బిడ్డని నా కూతుర్ని బయటికి పంపిస్తే మా ఆడపడుచు ఇంటికి క్షేమంగా రావాలనుకునే సమాజం. ఇవన్నీ ముందుకొచ్చినాయి. ఈ రోజున జనసేన ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి రైతుకు అండగా నిలబడడానికి మేము ఒకటే తీసుకున్నాం. రైతుకి సాగు సాయం అందించడానికి రుణం కాదది. బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని జనసేన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 8,000 రూపాయలు సాగు సాయం అందిస్తాం. అది రుణం కాదు, సహాయం. మీరు సాగు చేసుకోవడానికి ఇచ్చే సహాయం సంవత్సరానికి. దాన్ని నిజంగా బడ్జెట్ ఇంకా ఉంటే, మిగులు బడ్జెట్ కానీ ఇవన్నీ ఉంటే దాన్ని 10,000 కూడా పెంచే ఆలోచిస్తా ఉన్నాం. అలాగే రైతు రక్షణ భరోసా పథకం కింద 60 సంవత్సరాలు పైబడిన సన్నకారు చిన్నకారు రైతన్నలకి మరియు కౌలుదారులకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ మేము నిర్ణయించాం మేనిఫెస్టోలో. అలాగే నేను రైతు కష్టం చేసిన వాడిని, మట్టిలో నుంచి పరిమళాల్ని పండించేవాడు రైతు. పరిమళాల్ని, మట్టిలో ఉన్న కస్తూరిని బయటికి తీసేవాడు రైతు. తన స్వేదంతో మన కడుపుని నింపేవాడు రైతు. ఆ రైతు ప్రాజెక్టులో భూములు పోగొట్టుకుంటున్నా పరిహారం లేకపోతా ఉంటే, భూములు కోల్పోయిన రైతులకి ప్రభుత్వం మీకు బాకీ పత్రం ఎంతైతే నష్టపోయారు 2013 చట్టం కింద, భూసేకరణ చట్టం కింద పోయిన వంశధార నుంచి రోడ్ వైడనింగ్ లో కానీ ఎవరు భూములు కోల్పోయినా 2013 భూసేకరణ చట్టం కింద అన్ని పరిధిలోకి తీసుకొచ్చి మీకు దాని ప్రకారం మీకు న్యాయం అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే రైతే రాజు. భూమి కోల్పోయి రైతులు భూములు కోల్పోయి ఎవరెవరో ఎక్కడెక్కడో నుంచి వచ్చిన పరిశ్రమలు, మన కాకినాడ SEZ కానీ, మీరు భూములు కోల్పోయి మీరు రోడ్ల మీద ఎందుకు పడాలి? మేము ఒకటే తీసుకున్నాం, రైతుల్ని పారిశ్రామికరణలో, ఇండస్ట్రియలైజేషన్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసే మీ భూములు తీసుకున్నప్పుడు అభివృద్ధి దాంట్లో ఆపర్చునిటీ జోన్స్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి దాని ద్వారా మీరు ఇచ్చిన భూమికి మీకు లబ్ధి చెందేలా నేను దీన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాను. ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు. రైతు కన్నీరు కూడా పెట్టాం. అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 5,000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరి పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసే అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం. ప్రతి మండలంలో, అన్ని జిల్లాల్లో, ప్రతి మండలాల్లో శీతల గిడ్డంగులు కానీ, శీతలీకరించగలిగే నిల్వ యూనిట్లు కానీ, వ్యవసాయ ఆహార యూనిట్లు కానీ ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం మేనిఫెస్టోలో. అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నీటిపారుదల మరియు తాగునీటి సదుపాయం కోసం మన ప్రకాశం జిల్లాలో చెప్పాను, వెలిగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని. అలాగే ప్రతి జిల్లాలో నదులని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులని అనుసంధానం చేసే విధానం కానీ, ప్రతి రిజర్వాయర్, మినీ రిజర్వాయర్ మరమ్మతులు కానీ అన్ని రిపేర్ చేసి ముందు రైతును ఆదుకుంటామని తెలియజేసుకుంటూ, నూతన రిజర్వాయర్లకి, కొత్త రిజర్వాయర్లు నదులను అనుసంధానం చేసి నూతన రిజర్వాయర్లను కూడా నిర్మిస్తాం. అలాగే యువతకి
దిశానిర్దేశం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేను ఉంది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికని మీరు ముఖ్యంగా యువతకి తల్లిదండ్రులకి విద్యా భారం అవ్వకూడదు 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం ఉచిత మీరు కాలేజీకి వెళ్ళాలన్నా మీ ఐడి కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం అలాగే భోజనాలకి తినడానికి ఒక రోజున ఒక్కొక్క వెనుకబడిన జిల్లాల నుంచి కానీ ఎక్కడెక్కడ దూర భారాన ఉన్న ఆడబిడ్డలు కానీ తిండికి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి చోట విద్యార్థులకి మీరు మీ ఐడి కార్డు చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లో ఎందుకు పెట్టినానంటే చంద్రన్న గారి అన్నదానం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు గోదావరి జిల్లాలో తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలువకి అవతల ఉండి అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అన్నం పెట్టేదంట చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాడు ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం నాణ్యతతోటి కూర్చున్న తిండి పెడతాం